ఇప్పటి ప్రశ్న భగవద్బంధులరా, ఎవరో ఆడవాళ్ళే అడుగుతున్నారు. ఆడవాళ్ళు వాళ్ళకి సంబంధించిన రైట్స్, హక్కుల కోసం పోరాడే వర్గం వారు అయి ఉండొచ్చును. ఏమండి, ఆకాశంలో సగం భాగం అతివదే అని చెప్తుంటారు కదా. సరే, అవన్నీ ఉంచండి. అలాగా సరస్వతి ఏమో బ్రహ్మదేవుల వారికి నోటిలో ఉంది. అక్కడ పార్వతీదేవి స్వామి యొక్క శరీరంలో సగభాగమైంది. లక్ష్మీదేవి స్వామికి గుండెల మీద ఉంది. బాగుందండి, ఇంత గొప్పగా చెప్తారు కదా. మరి పాలకడల్లో విష్ణుమూర్తి పడుకున్నప్పుడు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎందుకు ఉంటుందండి? అంటే ఆవిడ చోటు అదేనా? ఏమిటండి అన్యాయం? అంటే ఆవిడ ఎప్పుడు కూడా సేవలు చేసుకుంటూనే ఉండాలా? అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి ఎందుకోసం వచ్చిందండి? చాలా కోపంగా అడిగారులేండి. సరే, కార్యేషు దాసి కరణేషు మంత్రి, దీనికి అర్థాలు నోటికొచ్చింది చెప్తున్నారు. కార్యేషు దాసి అంటే అర్థం దాసి దాని వల్ల పనిచేయమని కాదు అర్థం. అక్కడ కార్యముల యందు దాసి అని అర్థం. అక్కడ బాధ్యత ఎవరిదో తెలిస్తే మిగిలిన శ్లోకం ఇప్పుడు చెప్తే పెద్ద ఉపన్యాసం అవుతుంది. అక్కడ ఏమిటంటే భర్తదే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఎంచేతంటే దాసి అంటే పని మనిషి కాదండి. పని మనిషి పని చేసి మనీ తీసుకునే షీ ఆవిడ. వాళ్ళని దాసులు అనరు. దాసులు అంటే అర్థం ఏమిటంటే ఎదటి వాళ్ళకి సేవ చెయ్యలేకపోతే నిలబడలేని స్థితి ఉంటుందే, అది దాస్యం అంటారు. లక్ష్మణస్వామి అంటాడు, గుణై దాస్యముపాగత, నేను రాముడికి దాసుడిని అన్నాడు. మగ శబ్దం దాసుడిని అని. ఎందుకయ్యా? రాముడి గుణములకి దాసుడిని. అతని గుణముల గొప్పతనం చూసి సేవ చెయ్యకపోతే నేను బతకలేను అని చేసినాను. ఇప్పుడు కార్యేషు దాసి అంటే అర్థం ఏమిటనమాట? భర్తదే రెస్పాన్సిబిలిటీ. తన గుణములన్నిటి చేత కూడా భార్యని అంతగా ఆకర్షించుకుని ఆమె నేను సేవ చెయ్యలేనిదే నిలబడలేను అన్న స్థితికి రావాలి. అది కార్యేషు దాసి. మిగిలిన వాటికి అర్థాలు వేరే ఉన్నాయి, చూసుకోండి. ఇది సీతాదేవి కూడా అనసూయాదేవితో ఇదే చెప్పింది. అనసూయ పతివ్రతవమ్మా నువ్వు అందిట. అంటే నవ్వింది సీతాదేవి. పెళ్ళైన 50 ఏళ్ళకి పతివ్రత అని చెప్తారండి సేవలు. మా వారి లోపల చూడండి, ఒక్కటేనా చెడ్డ గుణం లేదు. అమితస్య హి దాతారం భర్తారం కాన్న పూజయేత్. అమ్మ ఇస్తే కొంతే ఇస్తుంది, నాన్న ఇస్తే కొంతే. మితం భ్రాత దదాతి. అమితస్య హి దాతారం. స్వామి లోపల ఒక్క చెడ్డ గుణము ఏదైనా చూపించగలిగితే ఆలోచించవచ్చు. అలాంటివి ఏమీ లేని వాడికి సేవ చేసుకోవడం కూడా పతివ్రత ఏమిటండి? అది కాదు. అందుకని ఇంతకీ ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి? అమ్మవారు పాదాల దగ్గర ఎందుకుంది? ఎందుకుందో పురాణాలు చెప్పే చదవరా మీరు? ఫోటోలు చూసి ఉంటారా? పురాణంలో ఉంది. అక్కడ విష్ణు పురాణంలో ఉంది, పద్మ పురాణంలో ఉంది, స్కాందంలో ఉంది అమ్మవారు పాదాల దగ్గర. అలాగే మీకేమో నిరతము శ్రీసతి పిసికేటి పాదము అన్నమాచార్యంలో రాశారు. వెంకటేశ్వర సుప్రభాతంలో ఇంకో మాట ఉంది, అది మీకు పట్టించుకోరు. ఇక్కడ ఫోటోనే చూసుకుంటారు. అక్కడ ఉన్న అర్థాన్ని పద్మ పురాణము, హరివంశము, విష్ణు పురాణం చెప్పింది. నారదుడు వచ్చాట ఒకసారి. వచ్చేసరికి అంగుష్టం మర్దయామాస లక్ష్మీ. నారదుడు వచ్చాడు. వచ్చేసరికి ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఆవిడ స్వామివారి యొక్క బొటనవేలిని 2 వేళ్లతోటి ఇలా నొక్కిందిట. అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు నారదుడి వైపు. ఈవిడి తమాషా, వచ్చిన వాళ్ళని బట్టి, వచ్చిన వాళ్ళు సనక సనందనాథుల, వేరే వాళ్ళ, దిక్పాలకుల, ఇలాంటి వాళ్ళని బట్టి అలారం ఉంటుందే మన ఇళ్లలో బెల్ కొడితేను ఆ పద్ధతి లోపల మోగినట్టుగా ఆ వచ్చిన వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి, ఇంగ్లీష్ పదాలు చేత నచ్చుతుంది, ఇంపార్టెన్స్ని బట్టి వెంటనే కళ్ళు తెరవాలా అవసరం లేదా చెప్పడం కోసం అన్నట్టుగా అమ్మవారు పాదాల దగ్గర కూర్చుని, పాదములు ఒత్తటం లేదా ఆవిడ, పాదముల దగ్గరే కూర్చునుంది. అందుకని చేతి వేళ్లతోటి ఇలా అందిట, అంగుష్టం మర్దయామాస. ఒకప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు లేని రోజుల్లో కూడా
భర్తకి సేవ చేస్తూ ఆ పాదాలు నొక్కే పద్ధతిని బట్టి అమ్మవారి కళ్ళల్లో కంటిన్యూస్ పడిందా, లేకపోతే ఏంటది బంగారు దుకాణంలో గొలుసు పడిందా అని తెలిసిపోయేది ఆ నొక్కడాన్ని బట్టి. ఇది తేడా. అందుకని హస్తగ్రహణం చేస్తారు, పాణిగ్రహణము. చెయ్యి పట్టుకుని ఆ పట్టు లోపల ఎంత ఉందండి కదా. కావంటే ఒకసారి మళ్ళీ పురాణాలు చదవండి. అంచేత అమ్మవారిని నేను తక్కువ చేయలేదు. పాదాల దగ్గర కూర్చోబెట్టడం కారణం ఇది. అంగుష్టం మర్దయామాస అమ్మవారు చెప్పారు అక్కడ. ఎంత ఉంటుంది. మనం ఏం చేస్తాం, సగం సగం చదువుతాం, అంతా ఉత్సనుకుంటాం. స్వస్తి.